ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంక నా పరిస్థితి బురదలోంచి తప్పించుకుని వరదలో చిక్కుకున్నట్టుదా అయిపోయింది. టింగ్ టింగ్. இந்த వీళ్ళలో నా ఎగ్జిట్ కి ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది ప్రియా. అంద గౌరీదా వచ్చి 5 నిమిషాల్లో లగేజ్ ప్యాకింగ్ చేసుకోమని చెప్పిపోయి ఉండాది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ప్రియా. టింగ్ టింగ్. కాకి పిన్ని, ఇక్కడ నేనుండగా నీకేం భయం లేదని చెప్పాను కదా. పద లోపలికెళ్దాం. రా. ఏమే కాకి, ఇంకా హాల్లోనే పడి తిరుగుతున్నావేంటే? త్వరగా ప్రయాణానికి సిద్ధమవ్వు. అక్కడ విమానం నీకోసం ఆగుతుందా ఏంటి? ఏంటని విమాన ప్రయాణం అంటున్నారు? ఎవరెక్కడికి వెళ్తున్నారు? ఎవరేంటి మనవడా, మన కాకినే. దాని గూటికి అది ప్రయాణం కట్టింది. కాకాంటీ వెళ్ళిపోతున్నారా? ఇంత సడన్ గా ఏంటి? సడన్ గా ఏం లేదు అర్జున్. తను వెళ్లాలనే అనుకుంటుంది, కాని మనం ఏమనుకుంటామో అని చెప్పలేకపోతుంది. పాపం దీనికక్కడ కుటుంబము, పోర్టు బిజినెస్ అంటూ బోల్డ్ పనులున్నాయంట. మన కోసం అవన్నీ వదులుకుని ఇక్కడుండడం న్యాయమా చెప్పు? తనని మనమైనా అర్థం చేసుకోవాలి కదా నాన్నా. అవునమ్మా, నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. ఆంటీ, మా కోసం మీ పనులన్నీ వదులుకొని ఇక్కడున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేం కాకాంటీ. మీరు చెన్నై చేరుకోగానే కాల్ చేయండి, సరేనా? బావా, నాకెందుకో కాకి పిన్ని మరొక 10 రోజులు మనతోనే ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. ఏం ప్రియా, కాకిని మాకన్నా ఎక్కువగా నువ్వే మిస్ అవుతున్నావా ఏంటి? 4 రోజుల కోసమని వచ్చిందాన్ని నెల గడిచినా వెళ్లనివ్వకుండా ఉండమంటే ఎలా చెప్పు? అవును ప్రియా, కాకాంటీ చెన్నై వెళ్ళి పనులు చూసుకుని మళ్ళీ వస్తుందిలే. నువ్వు తన్ని ఎంత మిస్ అవుతున్నావో కాకాంటీని మేము కూడా అంతే మిస్ అవుతాం కదా. బావా, యాక్చువల్గా నేను కాకి పిన్నిని ఇక్కడ ఉండమని అడుగుతున్న విషయం వేరు. మనం ఇప్పుడు చెన్నైకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నాం కదా. అవును, చేస్తున్నాం. సో అయితే ఏంటి బావా, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మన కో డైరెక్టర్స్ అందరూ కూడా అక్కడి వాళ్లే కదా. మనం వాళ్లతో తమిళ్లో మాట్లాడాలి. వాళ్ల మాటల్లో గుడ్డు బ్యాడ్ ఏంటని మనకి క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎలా? బావా, ఈ ప్రాజెక్టు కోసం తమిళొచ్చిన మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండడం మనకి చాలా అవసరం బావా. పైగా కాకి పిన్నికి కూడా బిజినెస్ లో హ్యాండిల్ చేయడం కొత్తేమీ కాదు. సో ఈ ప్రాజెక్ట్ దారిన పడేంత వరకు కాకి పిన్ని మనతోనే ఉంటే మనకెంతో హెల్ప్ అవుతుంది బావా. నువ్వన్నది కూడా కరెక్టే ప్రియా. అర్జున్, బిజినెస్లు మనకేనా చెప్పు ఉన్నది? కాకి వాళ్ల బిజినెస్లు కూడా చూసుకోవాలి కదా. పైగా దుబాయ్ నుంచి షిప్ వస్తుందని వాళ్ళ ఆయన కూడా ఫోన్ చేశాడు. ఏం కాకి, మొన్న నువ్వే కదా చెప్పావు? అది అది అంటే అన్నీ ఇంగే నా సేవలుదా అత్యవసరం అంటే ఒక వారం 10 రోజులే కదా. ఏముందిలే అన్నీ, ఉంటాను.